Hey, hello everyone. Welcome back to our YouTube channel, Shrutilaya Official. ఏంటి మళ్ళీ ఏం వ్లాగ్ అనుకుంటున్నారా? మేము ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం. మేమైతే సత్యనారాయణ వ్రతం జరిపే రోజు కంటే ముందే వచ్చేసినాం, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తుంది కదా అనేసి. మొన్ననేమో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు, ఇప్పుడేమో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం. ఇప్పుడు మేమైతే సేమ్ మొన్నట్లాగే మళ్ళీ డోర్స్కి తోరణాలు, బంతిపూలు అవన్నీ కట్టాలి. అవన్నీ వీడియోస్ మీకోసం క్యాప్చర్ చేస్తాము, చూసేయండి. ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, చలో. సో ఇప్పుడైతే డోర్స్కి మామిడాకులు కట్టాలి కాబట్టి మామిడాకులు అయితే తెంపుతున్నాము. అండ్ ఇక్కడ మామిడాకులు కూడా కట్టేస్తున్నాము. మేమేమో అన్ని పనులు చేస్తున్నాం, శృతి ఏమో పాపం వీడియోస్ తీస్తుంది. మరి పనులు మామిడాకులు కట్టేసిన తర్వాతనైతే బంతి పూలు గుచ్చుతున్నాము. ఇక అవి కూడా కట్టేసేయాలి డోర్స్కి మొత్తం బయట. సో మేము ఎలా డెకరేట్ చేస్తామో చూసేయండి. బంతి పూలలో పురుగులు అయితే చాలా ఉన్నాయి. పాపం వీడియో తీయడానికి ఎవరు లేరు. సో మేమైతే బంతిపూలు కుచ్చేసాము అండ్ ఇప్పుడైతే డోర్స్కి కడుతున్నాము. ఇక్కడ మేమైతే ఇప్పుడు పూజకి కంకణాలు కావాలి కదా, కంకణాలు అందరికీ కడతారు కదా. సో మేమైతే ఇప్పుడు కంకణాలను అయితే రెడీ చేస్తున్నాము. ఇక్కడ మామిడాకులతోనైతే మేము ఒక డిజైన్ రెడీ చేద్దాం అనుకున్నాము. అది వస్తుందా రాదా అని ఫస్ట్ అనుకున్నాము, బట్ ఫైనల్లీ అయితే వచ్చింది. కంకణాలు అండ్ ఇంతకుముందు మీకు చెప్పాం కదా ఒక డిజైన్ చేస్తున్నామని చెప్పి, అవి రెండు కూడా ఫినిష్ అయిపోయాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గూనిల్లు లాగా ఉంటుంది, వంట చేయడానికి కట్టెలు యూజ్ అవుతాయి కదా అని ఇప్పుడు వీళ్ళు కట్టెలు తీస్తున్నారు. ఇప్పుడు మాకైతే మా అక్క తినిపిస్తుంది, ఎందుకంటే మాకు అక్క తినిపించాక చాలా రోజులు అవుతుంది. సో మేమే తినిపించమని అడిగాము. ముద్దుల అక్క, చిట్టి చెల్లెళ్ళు, గారాబం చెల్లెళ్ళు. మా అత్తనైతే హ్యాండ్స్కి మెహందీ పెట్టుకుంది. సో తినా అని చెప్పింది. నేనైతే ఇక్కడ మా అత్తమ్మకి తినిపిస్తున్నా. ఫంక్షన్ అని అందరికి ఎట్లా తెలియాలి, టెంట్ వేస్తేనే కదా. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు కూడా టెంట్ వేసేసారు. ఇప్పుడు పీటకి బంతిపూలు కూడా కట్టేస్తున్నాము. అరిటాకులు కూడా ఇప్పుడు కడుతున్నాము పీటకి.
మార్నింగ్ లేచాక ఎవరికి టీ తాగొద్దు అనిపిస్తుంది చెప్పండి? వీళ్ళు కూడా ఇప్పుడు టీ తాగుతున్నారు. మా మమ్మీ అండ్ డాడీ అయితే ఇప్పుడే వస్తున్నారు. బికాస్ ఆఫ్ అక్కకి వాళ్ళ ఎగ్జామ్ ఉంది. సో అక్కని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి మమ్మీ డాడీ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు ఇప్పుడే. ఈయన మా మామయ్య. ఈయన మా మమ్మీ వాళ్ళ తమ్ముడు, మా మామయ్య. మా మామయ్యనైతే ఇప్పుడే వియత్నాం నుండి అయితే వచ్చాడు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి స్పెషల్ అంటేనే సిర. సో సిర చేయకుండా ఎలా ఉంటాము? సో మా అత్తమ్మనైతే ఇప్పుడు సిర ప్రసాదం రెడీ చేస్తుంది. సో ఇప్పుడు మేమైతే ఇంకా కూడా పీటను రెడీ చేస్తున్నాము. అండ్ ఇక్కడ పీట దగ్గర కావాల్సిన వస్తువులన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము. ఏం చేస్తున్నావు? దీపాలు సెట్ చేస్తున్నాం. టీ. చుట్టాలందరు కలుసుకున్నారంటే అక్కడ ముచ్చట్లు లేకుండా ఉంటాయా చెప్పండి? ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ ముచ్చట్లు. ఇక్కడ మా అమ్మ అండ్ అక్క అయితే అప్పాలు చేస్తున్నారు. ఎందుకంటే లక్ష్మీదేవి పూజ దగ్గర పెట్టడానికి. ఏం చెప్తున్నావు మమ్మీ? గట్టకుండా శుక్రవారం దేవునికి గట్టకుండా. మా బావ ఎప్పుడు వచ్చిండు? పీట అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంకా డెకరేషన్ కూడా చేసేసినాం.
సో ఇంకా ఇప్పుడు మేమైతే రెడీ కావాలి. రెడీ అయ్యాక మళ్ళీ వస్తాం. సో మేమైతే ఇప్పుడే రెడీ అయిపోయాము. ఇప్పుడైతే పూజ స్టార్ట్ అవుతుంది. పూజ దగ్గరనైతే అమ్మమ్మ, తాతయ్య అండ్ మామయ్య, అత్తమ్మ 2 జంటలు కూర్చుంటున్నారు. సో ఇప్పుడు పూజ దగ్గరికి వెళ్దాం, పదండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్త ఇవ సంపృక్తౌ వాగర్తః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దేవుడు మీరు పెట్టుకోవాలి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం విశ్వేత్తాం ఔపచారిక స్నానం సమర్పయామి. చెప్పినాడు ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు తన శక్తిని అనుసరించి ఈ వ్రతం చేయుటకు పూనుకొనెను. బంధువులు స్వజనులు అందరూ ఆనందంతో ఉండేది. అతడు అట్లు వ్రతం చేయుచుండగా పుల్లముకొని వాడు వచ్చి పుల్లను వీధిలో ఉంచి లోపల వచ్చి అంతయు చూచను. పుల్లముకొని ఆ మనుషుల మీద రమ్య ఆసిద్ధితోతి నిర్ధన శూద్రుభ్యం వ్యాకులో భూత్వా నిత్యం భాభ్రమాభూతలే. ఓ మహామునులారా, తల్లి వ్రతం చేసిన వారి కథ చెప్పదనుడు. కాశీ నగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేడు. వాడు అతడు ధనం లేని సమానం. ఇద్దరు రాకపోగా ఎట్లో కాలం గడిపి ప్రాతకాలం లేచి కార్యం నిర్వర్తించుకొని నేడు సత్యనారాయణ వ్రతం చేసిన సంకల్పించుకొని భిక్షాటనకు బయలుదేరాను. ఆ రోజున అతనికి చాలా ధనం లభించేది. దానితో అతడు చాలా సంతోషించి బ్రాహ్మణుని పిలుచుకొని వచ్చి నమస్తే సత్యనారాయణ స్వామి మహం సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్ష నమస్కారం. ఇద్దరు రాకపోగా ఎట్లో కాలం గడిపి ప్రాతకాలం లేచి కార్యం నిర్వర్తించుకొని నేడు సత్యనారాయణ వ్రతం చేసిన సంకల్పించుకొని భిక్షాటనకు బయలుదేరాను. ఆ రోజున అతనికి చాలా ధనం లభించేది. దానితో అతడు చాలా సంతోషించి బ్రాహ్మణుని పిలుచుకొని వచ్చి యథావిధిగా సత్యనారాయణ వ్రతం చేశాను. ఈ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణునికి తన దుఃఖం తొలగిపోయి చాలా సంతోషం పొందెను. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసము ఈ వ్రతం చేశాను. ఈ సత్యనారాయణ వ్రతం చేయడం వలన ఆ బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యవంతుడొకటే కాక సకల పాపం నుండి బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలను. అరటి పండు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, 10 బియ్యపు నూక, శర్కర లేకున్న బెల్లము ఇవి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలచి హారతులివరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరములో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలచి హారతులివరమ్మ. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే గోదల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇవ్వని కోరదమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులివరమ్మ. మంగళ మనరమ్మ, జయ మంగళ. ఇచ్చుడిగో చైత్ర, చైత్ర అగో చూడు, ఇగో 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 అగో అగో అక్క. అయ్యో అయ్యో అయ్యో. చైత్ర ఇచ్చుడిగో చూడు. చైత్ర చైత్ర నాకు గ్లాస్ అడి, ఇంకో గ్లాస్ గ్లాస్ ఇస్తాడు. చైత్ర
ప్రచోదయాత్ త్వం సత్యం త్వర్జన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమశ్రీ శ్రీ మహామంత్రోక్త దేవతాభ్య నమః మహానైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ. ఇప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి పూజ చేస్తున్నారు. శరణ్ 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 శరణ్. అక్కడ పెట్టిన సిస్టమ్ దగ్గర. శరణ్ శరణ్ తీసుకుంటాను అయిపోయేదాకా పెట్టుతాను. రైట్ శరణ్ శరణ్. ఇది ఒకటి తీసుకోండి. ఇప్పుడే పూజ అయిపోయింది. ఇంకా అందరు చుట్టాలు అయితే వస్తున్నారు. భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. బ్రింజల్ కర్రీ, క్యాబేజీ పప్పు, బగారా రైస్, పాలకూర పప్పు, సాంబార్, వైట్ రైస్, మజ్జిగ. ఇప్పుడు అందరు తింటున్నారు. ఏమని చెప్తావు? ఫంక్షన్ మా బాబాయ్ కూడా వచ్చింది. మా బాబాయ్ ఆద్య ఏం చేస్తున్నావు? ఐగిరి నందిని పాడతావా? ఐగిరి నందిని నన్ను ఇచ్చిపెట్టే తింటున్నావా? ఏంటిది? నువ్వు నన్ను ఇచ్చిపెట్టే తింటున్నావు. మళ్ళీ తిందమ్మా నిందరమ్మా. మళ్ళీ తింటావు నాతోటి? తినకపోతే తింటా మిరపకాయ బజ్జీ అని. మిరపకాయ బజ్జీ తింటా అని చెప్పు. ఇప్పుడే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అందరం తింటున్నాము. ఏం తింటున్నారు? రైస్, అన్నం తింటున్నా. సో ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాము. మేమైతే ఇంటికి వచ్చేసాం, ఫ్రెష్ అప్ కూడా అయిపోయాము. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.